మీకు ఓ కథ చెబుతాను. అది విన్నాక కథ కాదు నిజం అనుకుంటారు మీరు. అసలు విషయంలోకి వెళితే, ప్రతి శివాలయంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ప్రతి ఆంజనేయ స్వామి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకు? అయ్యప్ప స్వామి, వినాయకుల వారు, షణ్ముఖుడిని, ముగ్గురన్నదమ్ములు, శివుని కుమారులు కొలువై ఉన్న అయ్యప్ప స్వామి పడి పూజలో ఆంజనేయ స్వామికి, ఆయన భజనకి పెద్దపీట వేస్తారు. ఎందుకు? ఆంజనేయ స్వామిని తలవకుండా పిలవకుండా అయ్యప్ప స్వామి పడి పూజ ముగించరు. ఎందుకు? శ్రీరామచంద్రుడు శివుణ్ణి పూజించేవారు. ఆయన బలం బలగం అందరికీ తెలుసు కదా. మరి శ్రీరామచంద్రుడికే సహాయాన్ని అందించే అంత బలశాలి, శక్తిశాలి హనుమ ఎలా అయ్యారు? 10 తలల రావణుడు శివభక్తుడు, శివుణ్ణి పూజించేవాడు. రావణుడిని ఎదిరించి నిలబడాలి అంటే రావణుడితో సమఉజ్జి అయి ఉండాలి, లేదా అంతకు మించిన శక్తిని కలిగి ఉండాలి కదా. లంకని తగలబెట్టే అంత ధైర్యం ఒక సాధారణమైన వానరానికి ఉంటుందా? అంజనీసుతుడు, కేసరీ ప్రియనందుడు ఆంజనేయ స్వామి ఒక యుగానికే వెన్నుముక ఎలా అయ్యారు? కలియుగంలో సైతం ఆంజనేయ స్వామి చిరంజీవిగా కొలువై ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నేను విన్న కథ చెబుతానండి. అది వింటే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీకు ముందే తెలిసి ఉంటే మరీ మంచిది. ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించేది హనుమ చరిత్ర. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఆయన అందరికీ బంధువే. నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళే దారిలో హనుమ టెంపుల్ ఉండేది. పూజ కోసమో లేదా ప్రసాదం కోసమో ఆ టెంపుల్కి వెళ్ళేదాన్ని కాదండి. కేవలం ఆడుకోవడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఆ గుడిలో ఒక ఆవిడ నాకు హనుమ కథ చెప్పిందండి. అప్పుడు ఆ కథ నాకు అర్థం కాలేదండి, కానీ గుర్తు ఉంది. ఇప్పుడు కథ అర్థమయ్యిందండి, కానీ చెప్పిన ఆవిడ లేరండి. ఆవిడ చెప్పిన కథ మాత్రం గుర్తుండిపోయిందండి. అది మీకు చెబుతాను. అంజనీదేవి సూర్య నమస్కారం చేసుకుని ఆచమనం చేస్తున్నప్పుడు కైలాసంలో శివపార్వతులు ఆనందంతో నృత్యం చేస్తున్న సమయం అది. వారి నుంచి వెలువడిన అమృత బిందువుని వాయుదేవుడు అంజనీదేవి చేతిలో ఉన్న నీటిలోనికి చేరుస్తాడు. ఆ నీటిని సేవించిన అంజనీదేవి గర్భం దాల్చుతుంది. అందుకే ఆంజనేయ స్వామి శివుని అంశ అంటారు. ఇది ఆంజనేయ స్వామి జన్మ రహస్యం. ఏ కార్యం కోసం ఎవరిని సిద్ధం చేస్తాడో, ఏ పని నిమిత్తం ఎవరిని పదునైన కత్తిగా మారుస్తాడో, ఏ సమస్యకి ఏ వ్యక్తిని పరిష్కార రూపంలో పంపిస్తారో ఆ శివయ్యకే ఎరుక. ఇది నేను విన్న కథ అండి. కాసేపు మా అల్లరి ఆపడం కోసం ఆవిడ మాకు చెప్పిన కథ అండి.